హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని దానిలో అల్లం వెల్లుల్లి ఇలా సన్నగా తరుముకుని వేసుకున్నాక ఇవి బాగా వేసుకుని తర్వాత ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ ఇలా తురుము పెట్టుకుని ఇంట్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకో. ఫ్రై చేసుకున్నాక స్టవ్ హైలో పెట్టుకుని ఫ్రై చేసుకో. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యాప్సికంలోనే నేను పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసాను. క్యాబేజీ, క్యారెట్ తురుములన్నింటినీ వేసేసుకోవాలి. వేసుకుని వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కొద్దిగా గరం మసాలా లైట్గా వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా కలుపుకుంటే, నేను ఆల్రెడీ కోడిగుడ్డు వైట్ పెప్పర్ని సాల్ట్ వేస్ట్ చేశాను. అది అలా పక్కన పెట్టుకున్నాను. ఇది ఇలా కుక్ అయ్యే వరకు ఉంచుకొని లైట్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఉంది కదా ఎగ్ది మొత్తం కలిపేస్తున్నాను. దీంట్లో మొత్తం కలిపేసాక మనం సాల్ట్ ఒకటి యాడ్ చేసుకోలేదు. ఇందులో సాల్ట్ అంటే మనం ఆల్రెడీ ఎగ్ కుక్ చేస్తున్నప్పుడే సాల్ట్ వేసాం. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఇంకా కలుపుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో వెనిగర్ కొద్దిగా వేసుకుని, కొద్దిగా సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకొని వెనిగర్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అది తెలుస్తుంది. సోయా సాస్ కూడా కొద్దిగా ఇష్టపడే వాళ్ళు వెనిగర్ వేసుకోకపోయినా, ఇష్టపడని వాళ్ళు వదిలేయచ్చు. కొద్దిగా సోయా సాస్ మాత్రం వేసుకోవాలి. అయిపోయిన తర్వాత నేను 100% వరకు కుక్ చేసుకున్న బాయిల్ రైస్ ఉంది. ఈ రైస్ని దీంట్లో వేసాను. రైస్ వేసుకున్నాక మనం అడుగుది పైది కూడా ఇలా కలుపుకుని దీన్ని ఏం చేస్తామంటే మొత్తం అంతా కలిసిలా పెట్టుకొని ఇలా అంతా రెడీ చేసుకున్నాక మనం పెట్టేసుకుని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసి ఈ అట్ల ప్యానం ఉంది కదా, అట్ల ప్యానం పెట్టుకొని దాని మీద ఈ కళాయిని పెట్టాలన్నమాట. అది డైరెక్ట్ హీట్ తగలకుండా, కింద ఏమీ అడుగు అంటకుండా, మాడకుండా ఫ్రైడ్ రైస్ కుక్ అవుతుంది. ఇది ఇలా కుక్ అవ్వాలంటే మనం ఒక గ్లాసు వాటర్ దీని మీద ఇలా వేసుకుని
ఈ వాటర్ అంతా ఆవిరైపోతుంది కదా, అప్పటికి మనకి కుక్ అయిపోయినట్టు లెక్క. ఓకే ఫ్రెండ్స్, కుక్ అయింది బాగా పొగల కింద ఉంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రైతా వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. అందరూ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.